హాయ్ హలో వెల్కమ్ టు ద ఈ పాఠ్య. ఈ యొక్క వీడియోలో మనము పేదరికం అదేవిధంగా పేదరికానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన భావనలను ఇందులో తెలుసుకుందాం. సో ఇక్కడ పేదరికం అంటే ఏమిటి? పేదరికం అంటే ప్రజలు నిత్యావసరాలను పొందలేని సామాజిక స్థితిని మనము పేదరికంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రజలు రోజువారీ అత్యవసరాలను పొందలేని ఈ యొక్క సామాజిక స్థితిని మనము పేదరికంగా చెప్పుకోవచ్చు. సో యొక్క పేదరికం యొక్క రకాలు అదేవిధంగా ఈ యొక్క దారిద్ర్య రేఖ అంటే ఏమిటో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనము పేదరికం యొక్క రకాలు చూసినట్లయితే నిరాపేక్ష పేదరికం అంటే రిలేటివ్ పావర్టీ, అదేవిధంగా సాపేక్ష పేదరికం అంటే అబ్సల్యూట్ పావర్టీ. సో ఇక్కడ మనం నిరాపేక్ష పేదరికం చూసినట్లయితే ప్రజానికానికి జీవిత అత్యవసరాలను పొందలేని యొక్క సామాజిక స్థితిని మనము నిరాపేక్ష పేదరికంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ తినడానికి తిండి, అదేవిధంగా కట్టుకోవడానికి బట్ట, నివసించడానికి ఇల్లు, ఈ యొక్క మూడు అత్యవసరాలను పొందలేని యొక్క స్థితిని మనము నిరాపేక్ష పేదరికంగా పేర్కొనవచ్చు. సో భారతదేశంలో ముఖ్యంగా ఈ యొక్క నిరాపేక్ష పేదరికం ఉన్నదని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా సాపేక్ష పేదరికం అంటే ఇక్కడ సాపేక్ష అంటే మీనింగ్ వ్యత్యాసం అని అర్థం. అంటే ఇక్కడ ఆదాయ సంపదల వ్యత్యాసాలని మనము సాపేక్ష పేదరికంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక దేశ జనాభాలోని పైన ఉన్న 10% ధనికులకు, అదేవిధంగా కింద ఉన్న 10% పేదలకు మధ్య గల జీవన ప్రమాణాలతో పోల్చినప్పుడు చెప్పడమే మనము సాపేక్ష పేదరికంగా పేర్కొనవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ దారిద్ర్య రేఖను చూసినట్లయితే నిరాపేక్ష పేదరికాన్ని అంచనా వేయడానికి ఆర్థికవేత్తల యొక్క దారిద్ర్య రేఖ అనే భావనను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ దారిద్ర్య రేఖ అంటే సగటున ఒక వ్యక్తికి కావలసిన పౌష్టికాహారాన్ని ద్రవ్య రూపంలోకి మార్చగా వచ్చే కనిష్ట సగటు జీవన వ్యయాన్ని మనం ఇక్కడ దారిద్ర్య రేఖగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి జీవించడానికి కావలసిన కనీస జీవిత అవసరాలను నిర్ణయించి వాటిని పొందేందుకు చేయవలసిన కనీస వ్యయంను నిర్ధారించడం జరుగుతుంది. సో ఈ యొక్క కనీస వినియోగ వ్యయాన్ని మనం ఇక్కడ దారిద్ర్య రేఖగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కనీస వినియోగ వ్యయం కంటే తక్కువ వ్యయం చేసేవారిని మనం ఇక్కడ పేదరిక రేఖకు దిగువగా ఉన్నవారని, అంటే బిలో పావర్టీ లైన్ వారని, అదేవిధంగా ఈ యొక్క కనీస వినియోగ వ్యయం కంటే ఎక్కువ వ్యయం చేసేవారిని మనం ఇక్కడ పేదరికపు రేఖకు పైన ఉన్నవారని, అంటే ఎబో పావర్టీ లైన్ వారని ఇక్కడ పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనము 1973-74 సంవత్సరాన్ని తీసుకున్నప్పుడు ఈ యొక్క పేదరికపు రేఖను నిర్ణయించడంలో జీవన ప్రమాణంను అంచనా వేయడానికి ప్రతిపదికగా తీసుకోవడం జరిగింది. సో అప్పుడు నెలసరి తలసరి వినియోగ వ్యయం అనేటువంటిది, అంటే మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ గ్రామాలలో 49 రూపాయలు, అదేవిధంగా పట్టణాల్లో 56 రూపాయలుగా తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క కనీస వ్యయం అనేటువంటిది కాలానుగతంగా పెరుగుతూ రావడం జరిగింది. సో ఈ యొక్క ఎన్ఎస్ఎస్ వారు 68వ రౌండ్లో గ్రామాల్లో ఈ యొక్క నెలసరి తలసరి వినియోగ వ్యయం అంటే మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది 816కు గ్రామాల్లోని 816 రూపాయలు, అదేవిధంగా పట్టణాల్లో 1000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ మన దేశంలో ఈ యొక్క ఎన్ఎస్ఎస్ఓ వారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లార్జ్ శాంపిల్ సర్వే ద్వారా ఈ యొక్క కుటుంబ వ్యయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మన దేశంలో దారిద్ర్య రేఖను నిర్ణయించేటప్పుడు లభించే కనీస ఆహార స్థాయి, అదేవిధంగా వస్త్రాలు, పాదరక్షలు, ఇంధనం, అదేవిధంగా కాంతి, విద్య, ఆరోగ్య సంబంధ అవసరాలు మొదలగున వాటిని మనకి యొక్క దారిద్ర్య రేఖ నిర్ణయించేటప్పుడు కనీస అవసరాలుగా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.